నీ మొగని ప్రాణాల కోసం నేను ఆ మాత్రం త్యాగం చేయను. ఎక్కువ ఆలోచించి టైం వేస్ట్ చేసుకో. నీ మొగని ఆయుష్ తగ్గిపోతుంది. సరే స్వామి, మీ ఇష్టం. నా కష్టాలన్నీ గట్టెక్కాలి. అన్నీ గట్టెక్కుతాయి. పా లోపలికి పోదాం. ఒక ప్రియమైన భక్తురాలు పొద్దున్నే ఫోన్ చేసింది అత్తన్నా అని. మరి ఇంతవరకు రాలేదు. దారినే ఉందా, దారి తప్పిపోయిందా? భక్తురాలు వచ్చేలోపు దాని మేషరాశి గురించి 4 బలమైన నక్షత్రాలు గ్రహాల గురించి పట్టి రామేనక వచ్చినావా? నీకోసం ఎదురు చూస్తాను. వచ్చి కూసో. నమస్కారం స్వామి. నీ బ్రతుకు మార్చడానికే గ్రహాలను నక్షత్రాలను పోల్చి చూస్తాను. మీ మీద భరోసాతోనే ఇంత దూరం వచ్చిన స్వామి. నా బతుకు మారుస్తారు కదా? మారుస్తా తల్లి, ఖచ్చితంగా మారుస్తా. నేను ఉన్నదే అందుకు కదా. నీ ఇంటికి లక్ష్మీదేవి మార్నింగ్ వాకింగ్ చేసుకుంటా వచ్చేటట్టు చేస్తా. ఫికర్ మత్ కరో బేటా, నేనున్నా కదా. ఆ ఒక్క పని చేస్తే జీవితకాలం మిమ్మల్ని మర్చిపోను స్వామి. కానీ ఇక్కడనే ఒక చిన్న చిక్కుముడి వచ్చి పడ్డది తల్లి. ఏంటి స్వామి అది? ఇట్లా చెప్పాలి మీరగా, కానీ నువ్వు నన్ను నమ్ముకొని వచ్చినావు. నీకు నిజమే చెప్పాలి. నీ భర్తకు శని దోషం ఉన్నది. అదీగాక రానున్న 14 గడియలలా శుక్రుడు సైడ్ అయిపోయి గురు ఎంట్రీ తోటి నీ భర్తకు ప్రాణహాని ఉన్నది మేనక, ప్రాణహాని ఉన్నది. మీ ఆయనకున్న దోషం వల్లే మీ ఇంట్లో మనశ్శాంతి ఉంటలేదు, మనీ ఉంటలేవు. ఆ చిక్కుముడి విప్పితేనే అన్నీ ఉంటాయి తల్లి. స్వామి, మరి ఆ చిక్కుముడి ఇప్పే మార్గం ఏమన్నా ఉంటే చెప్పురు కదా స్వామి. ఈ సామె దగ్గరికి వస్తే కాని పని అంటూ ఏది ఉండదు తల్లి. కానీ దానికి ఒకటే మార్గం ఉంది. నువ్వు దానికి ఒప్పుకున్నావు అనుకో, దుఃఖాలన్నీ పోయి మీ ఇంటికి సంతోషం వస్తుంది తల్లి, సంతోషం వస్తుంది. ఏంటి స్వామి ఆ మార్గం? ముందైతే ఈ నీళ్లు తాగు. ఇప్పుడు ఎప్పుడు స్వామి ఆ మార్గం ఏంటిదో? మీ ఆయన దోషం పోవాలంటే ఆయన భార్య, అదే నువ్వు, పరాయి మొగలతోటి 2 గడియలు ఏకాంతంగా గడిపితే దోషం అదే పోతుంది. నాకు అర్థమైతలే స్వామి. పరాయి మొగంతో నువ్వు శృంగారంలో కలిస్తే ఆ దోషం పోతుంది తల్లి అంటున్నా. మీ ఆయన జాతకంలో కుజుడు ఉంచుకుంటుండు. ఆయన బలహీన పడాలంటే ఇదొక్కటే మార్గం ఉంది. ఆలోచించుకో. మీలాంటి భక్తులను కాపాడడానికే
ఈ స్వామీజీ ఉన్నాడు. ఇప్పటికిప్పుడు అంటే ఆ పరాయి మొగడు నాకు ఏడ దొరుకుతాడు స్వామి. అయ్యో ఇంటి తల్లి, నేనున్నా కదా, నేను పరాయి మొగోని కాదా నీకు? స్వామి మీరా? మీరు నాతోని పక్కెక్కుతారా? ఈ భక్తురాలి బాధలు పోగొట్టడానికి నేను ఆ మాత్రం సహాయం చేయలేనా? నువ్వేం డౌట్ పెట్టుకో, నీకు ఎలాంటి సహాయం అంటే అలాంటి సహాయం నేను చేస్తా. మీతోని పడుకుంటే పాపం కదా స్వామి. పాపం గీపం ఏం లేదు తల్లి, అంతా జగన్నాటకం. ఏమంటావు? సరే స్వామి, మీరు ఎట్లా అంటే అట్లనే. సరే, లోపల పోదామా? స్వామీజీ, ఓ స్వామీజీ. చెప్పు నాయనా, ఏం సంగతి? మీరు చెప్పినట్టు చేసిన స్వామి, నా కష్టాలన్నీ తీరిపోయినాయి. అద్దన్న ఐశ్వర్యం నా ఇంట్లోకి వచ్చి నాట్యం చేస్తుంది స్వామి. విజయ్ వస్తున్నాయన. స్వామి, మీ గురించి తెలుస్తట్టు 4 ఊళ్ళలో ప్రచారం కూడా చేసిన, కొందరు భక్తులను కాంటాక్ట్ కూడా అయ్యారు. మంచిది నాయన. అంతా మీ ఆశీర్వాదం గురించి. ఒక ఆమెకు మీ అడ్రస్ కూడా ఇచ్చిన, ఆమె ఇయ్యాలను రేపు అత్తగా వచ్చు మీ దగ్గరికి. ఆమె కష్టాలు కూడా గట్టెక్కించే బాధ్యత మీదే స్వామి. శుభం, మంచిది నాయన. స్వామి గారు, నేను వెళ్ళి మీ విజయగాథల గురించి ఊరూలో ప్రచారం చేస్తా స్వామి. మహదానందం నాయన, నువ్వు వెళ్ళిరా. సరే స్వామి, వెళ్ళొస్తా. ఇలాంటి భక్తులు ఇద్దరుంటే చాలు, చాలా మంది ఆడవాళ్ళ చీరాలు దోచుకోవచ్చు. ఈరోజు ఇంకొకదాన్ని అనుభవిస్తేనే నా మనసు ప్రశాంతంగా ఉంటుంది. ఆ తెలివి తక్కువ భక్తుడు చెప్పినట్టు ఆ యవ్వనపు స్త్రీ నా గడపలు అడుగు పెడితేనే నా పంట వండినట్టే ఇక. స్వామీజీ ఉన్నారా? నీ పేరు? నా పేరు కవిత. మీ గురించి సీను చెప్పిండు స్వామి. నేను అనుకున్న దానికంటే పిల్ల ముద్దుగానే ఉంది. సరే, లోపలికి రా. స్వామీజీ, కూర్చో. నా పరిస్థితి. నువ్వేం చెప్పకు తల్లి, నీ కన్నీళ్లకు కట్టాలకు బాధలకు సమాధానాలు నా దగ్గర. నీకెట్లా తెలుసు స్వామి నా కట్టాలన్నీ? నీ గురించి ఆ సింగాడు చెప్పంగానే హంజరం వేసుకొని చూసిన, అందులో నీ గురించి మొత్తం కనబడ్డింది నాకు. మీకు బాగానే మహిమలు ఉన్నట్టున్నాయి కదా స్వామి. అందుకే అందరూ నన్ను మహిమగల్ల స్వామి అంటారు. స్వామి, మరి నా కట్టాలు పోవాలంటే దానికి పరిష్కారం ఏంటిది?
నీ మొగనికి ప్రాణగండ ఉంది తల్లి. గురు శుక్ర గ్రహాలు వాటి గతి తప్పి వాటి స్థానంలోకి కుజుడు శని ఎంటర్ అయ్యారు. గండం గట్టెక్కాలంటే నేను ఏం చేయాలి స్వామి? నువ్వేం టెన్షన్ పడవు, నేనున్నా కదా. ఎండరావాడు వచ్చినావు, కొన్ని అయితే మంచిగా లేదు. నీ మొగని పానాలు దక్కాలంటే నువ్వు వేరే మొగంతో పక్కెక్కాలి. అవును తల్లి, నువ్వు విన్నది నిజమే. అప్పుడే శని కూజ గ్రహాల బలం తగ్గి నీ మొగన్ ఆయుష్ పెరుగుద్ది. ఇప్పుడు ఆ పరాయి మగాడు ఎక్కడ దొరుకుతాడు స్వామి? నీ ముందే ఉన్నాడు కదా, వానితోటి వంచుకో. స్వామి స్వామి అపచారం స్వామి, అపచారం. నీ మొగని ప్రాణాల కోసం నేను ఆ మాత్రం త్యాగం చేయను. ఎక్కువ ఆలోచించి టైం వేస్ట్ చేసుకో, నీ మొగని ఆయుష్ తగ్గిపోతుంది. సరే స్వామి, మీ ఇష్టం. నా కష్టాలన్నీ గట్టెక్కాలి. అన్నీ గట్టెక్కుతాయి. పా, లోపలికి పోదాం. నేను బాగున్నా, నువ్వు బాగున్నావా? బాగున్నాం స్వామి. సరే కానీ ఈ మధ్యలో ఇటు మొక్క నత్తలు ప్రాబ్లమ్స్ అని సెట్ అయినాయండి. ఏదో మీ దయ, అన్ని సెట్ అయినాయి స్వామి. సరే కానీ ఎందుకు ఫోన్ చేసినావు? ఏమీ లేదు స్వామి, మా ఇంటి పక్కనున్న ఒక ఆవిడకి నాలాంటి కష్టమే వచ్చింది. మీ దగ్గరికి పంపిస్తా, ఆమె కష్టాలన్నీ దగ్గరుండి మీరే తీర్చాల స్వామి. సరే తోలు, అది నీ లెక్కనే సుఖమిస్తే అన్నీ సెట్ చేస్తా. అందులో అది నాకన్నా 2 ఆకులు ఎక్కువగానే చదివింది. అట్లయితే మంచిదే, ఇయ్యాలనే తోలు. ఈరోజు వీలు కాలేదు స్వామి, ఆమె రేపు పంపిస్తా. బాయ్ మరి. అప్పుడే వచ్చినావు? రాకుండా ఉండలేకపోతున్నా స్వామి. రా కూసో, నేను కూడా అస్సలు ఆగలేకపోతాను. మీతోని కలిసినప్పటి నుంచి నా మనసు ప్రశాంతంగా ఉంది స్వామి. నాకు కూడా సేమ్ ఫీలింగ్ కలుగుతాను. మరి ఆలోచన చేయకుండా నన్ను కలగొచ్చు కదా. నిన్ను కలుగుతా, నీ గుళ్ళని తీసి నీ తాళం ఓపెన్ చేస్తా. మరి తొందరగా నా తాళం ఓపెన్ చేసి నా కోరికలు తీర్చచ్చు కదా, నేను ఆగలేకపోతానా. వచ్చినావు కదా, ఎందుకు తొందరపడతాను? నేను ఉన్నది తాళాలు తీసి కోరికలు తీస్తాను. నేను ఎంతమంది పూరిలతో పక్కెక్కినా కానీ ఆ మేలకిచ్చిన సుఖం ఇవ్వతిత్తలేదు. ఎంతైనా దాని మూడు అదృష్టవంతుడే. స్వామిజీ, స్వామిజీ, ఏందిరా ప్రతిసారికి టెంట్ ఇచ్చినట్టు భయపెట్టిస్తాను? ఈ స్వీట్ తీసుకోండి స్వామిజీ. ఇప్పుడు నీకు ఏం కలిసి వచ్చిందని స్వీట్ బాక్స్ ఇస్తానురా? స్వామి, మీరు ఇచ్చిన మందులో అయిన పిల్లతోటి కలిస్తే దెబ్బ కడిపోయింది. నేను ఇచ్చిన మందుకు అంత పవర్ ఉందా? నాకే తెలియదు. ఏమైంది స్వామి, ఏం మాట్లాడట్లేదు? ఏం లేదయ్యా, మొత్తానికి అయితే నీ వంశం నిలబడ్డదని అనుకుంటానా. అంతా మీ దయ స్వామి. నాదే ఉన్నది, అంతా పైవాడి దయ. స్వామి, ఏమో నేను పోతున్నా, ఊళ్ళందరికి స్వీట్లు వంచాలి. సరే పోయిరా. నా మందు నాకు పని చేయకుండా
దీనికి పని చేయటేంది? నాకు కూడా మహిమలు ఉన్న సంగతి ఆ సీన్ కూడా చెప్పదాకా నాకు తెలియపా. అంతోటే ఇంకా 4 ఊర్లకు సాటింపు ఇస్తే నాకు 4 కస్టమర్లు వచ్చినట్టు ఉంటుంది, 4 రాళ్ళు వెనకేసుకోవచ్చు, 4 పోలీలతోటి మస్తు సుఖపడచ్చు. స్వామి స్వామి ఏమైంది భక్తురాలా? నీ కష్టాలన్నీ కొండ దిగినాయా? అవును స్వామి, దిగిపోయినాయి. మీతోటి ఇట్లా కలిసినో లేదో నా సమస్యలన్నీ తీరిపోయినాయి. ఓర్ని దీని దగ్గర కూడా నా మహిమలు పనిచేసినాయా? ఏమైంది స్వామి, మాట్లాడతలేరు? ఏం లేదులే, ఇప్పుడే నీకంటే ముందు మీ సీనియర్ వచ్చి నా కష్టాలన్నీ తీరిపోయినాయని స్వీట్ బాక్స్ ఇచ్చిపోయాడు. మరి ఏమనుకుంటారు స్వామి, మిమ్మల్ని కలిస్తే కష్టాలు పోతాయి, మీతో మాట్లాడితే బాధలు పోతాయి. మీ దగ్గర అపార శక్తులున్నాయి స్వామి. అంతా పైవాడు దయ. మీ కష్టాలన్నీ తిన్నాయి కదా, మరి నాకేం లేదా? మీకు ఏం కావాలో అడగండి స్వామి. నీకు తెలియదా? లోపలికి వచ్చి నా కోరిక తీర్చు. సరే స్వామి, పదండి. మరి మొదలు పెడదాం. ఏ టైం లేవనబ్బా, వీణ కోసం నేను పోయి చూసేస్తా. నువ్వు మళ్ళీ ఎందుకు వచ్చినావురా? నీ తోలు తీద్దామని వచ్చిండ్రా. తోలా ఏం మాట్లాడతావు? అయ్యా ఎస్ఐ సారంగపాణి, మా కానిస్టేబుల్ హరణి. అరే నీ బాగోదలన్నీ బయట పెడదామని మీ స్కెచ్ చేసినావురా. వాని గురించి ఏమైనా ఇన్ఫర్మేషన్ దొరికిందా? మన కేసు కరెక్టే. వాడిచ్చే నీళ్ళల్లా ఏదో కలుపుతాండు సార్. ఆ నీళ్ళు అయినాక వెంటనే మన మైండ్ కంట్రోల్ వస్తుంది సార్. మరి ఏదైనా కెమికల్ కలుపుతున్నట్టవా? తెలియదు సార్, బట్ వాడు కలిపేది మాత్రం మైండ్ని కంట్రోల్ చేసేదే. ఓకే, మరి నీ విన్ అయితే వాళ్ళకి డౌట్ రాలే కదా? రాలేదు సార్. ఈసారి మాత్రం వాడు అస్సలే మిస్ కావద్దు. ఓకే సార్. అరే నీళ్ళే ఏమవుతుందో చెప్పరా. అరే చెప్తావా? చెప్పరా, చెప్పు. నీళ్ళు ఏమవుతున్నావు చెప్పు. సార్ చెప్తా సార్, చెప్తా. అది వశీకరణ మందు సార్. అది తాగితే వాళ్ళకు నా మీద ఇష్టం ఏర్పడుతుంది. అందుకేనేవరా అంత ఈజీగా అంతమంది ఆడవాళ్ళ శీలాలు దోసుకుంటున్నావు? ఇంకా వీనితోటి మాటలేంది సార్. వీని తీసుకపోయి లోపలేసి బొక్కలు ఇరగొట్టక. తప్పైంది సార్, తప్పైంది మేడం. ఇంకోసారి ఇటువంటి పని చేయ. తప్పేంద్రా తప్పు? నిన్ను నమ్మి ఆడోళ్ళు నీ దగ్గరికి వస్తే వాళ్ళ మానాలతో ఆడుకుంటావా? నీకున్నదిరా రే పా. అరే నీ అసలు ఏమంటారా, నిజమైన సామలకు కూడా చెడ్డ పేరు వస్తుంది. నర్రా చూసిరు కదా, మన ఇళ్ళల్లో ఎవరికి ఏ ఆపద వచ్చినా మూదాలు గుర్తుకొచ్చేది ఇలాంటి స్వామీజీలు గురీజీలే. వాళ్ళ కోర్రి తప్పులేదు, కానీ ఇలాంటి దొంగ బాబాదారు పోకుర్రి, మోసపోకుర్రి, జాగ్రత్తగా ఉండు. నమస్తే.